మన కళాక్షేత్ర విద్యార్థులు వాళ్ళ అనుభూతులను తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ముందుగా మీ శ్యామలతను వేదిక మీదకి వచ్చి తన ఉపన్యసించవలసిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ సుప్రజ సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుచున్నాం. మిడిల్లోకి వచ్చింది. మిడిల్లోకి వచ్చింది. నా పేరు శ్యామలత. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సముద్రం మండలంలో చేస్తున్నాను. నేను ఎస్జిటిగా ఉన్నప్పటి నుంచి అంటే గత 9 సంవత్సరాలు కంప్లీట్ అయింది. నేను డ్యాన్స్లో జాయిన్ అయ్యి నృత్యరాలి కళాక్షేత్రలో నేను ఒక స్టూడెంట్ అయినందుకు ముందుగా గర్వపడుతున్నాను. ఇక్కడ ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడానికి గల కారణం ఒక వ్యక్తి ఎన్నో ఏళ్ల అభ్యసన పూర్తి తర్వాత 36 ఏళ్ల తన నిరంతర కృషికి ఒక చిరు వేడుక ఈ వేదిక. ఈరోజు ఈ వేడుకను సందర్శించడానికి వచ్చిన మనమంతా మనం ఈత కొట్టి ఈత నేర్చుకున్నాం అనుకోండి. ఈత నేర్చుకున్నప్పుడు నాకు వచ్చింది అనుకోండి, నీళ్ళ దాకా వెళ్ళిన తర్వాత నేను కొట్టను అంటే ఉపయోగం ఉండనట్టే ప్రతిరోజు సార్ మనకి క్లాస్లో ఎంత క్రమశిక్షణ అలవాటు చేశారో అదంతా అక్కడ వరకే. ఇక్కడ మేము మర్చిపోతాము అంటే అది మన సంస్థకి చెడ్డ పేరు, అంటే అది మన ప్రవర్తనను బట్టే మనకు పేరు రావడం జరుగుతుంది. మనం అక్కడ ఎలా ఉంటామో ఇక్కడ అలాగే ఉండి సార్ పేరుని మనము నిలబెట్టాలని ముందుగా కోరుకుంటున్నాను. మన గురువు గారైన ముత్యాల పరమేశ్వర్ గారు ఈరోజు ఇంత పెద్ద ఈ సంస్థను స్థాపించి అంచెలంచెలుగా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతుంది. కూచిపూడి అనే నాట్యము ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇది ఒక ఆయుర్వేదం కన్నా మంచి వేగవంతమైన ఆయు ప్రమాణం, ఆయు పెంచే ఒక అద్భుతమైన ఔషధంగా నేను భావిస్తున్నాను. ఇదివరకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దీని ద్వారా ఎన్నో వ్యాధుల నివారణ జరుగుతుంది అనేది అక్షర సత్యం. అందుకు నిదర్శనం నేను ఆస్తమా నుండి నేను కోరుకున్నాను. సార్ పర్మిషన్తో ఒక అమ్మాయికి నేర్పుతున్నాను. ఆ అమ్మాయి కూడా కంప్లీట్గా క్యూర్ అయింది. అందుకు సారే కారణం. ఈ విధంగా నేను నేర్చుకోవడానికి నా హస్బెండ్ నన్ను ఎంకరేజ్ చేయడం వల్లనే. ముఖ్యంగా ఈ నాట్యం వల్ల మనకు కలిగే ఉపయోగాలు 1, 2 అని చెప్పలేము, చాలా ఉన్నాయి. ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది, మన లోపల ఆయువును పెంచుతుంది, మనకు ఏకాగ్రతను, మంచి నడవడిని, మనల్ని అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి ఈ కూచిపూడి అనేది దోహదపడుతుంది. ఈ కూచిపూడి అనేది ఎక్కడో కూచిపూడి గ్రామంలో ప్రాణం పోసుకొని పైన పరమేశ్వరుని ఆజ్ఞతో ఇక్కడ ఈ పరమేశ్వరుని ఆచరణ వల్ల ఇక్కడ మనం అందరం రావడం జరిగింది. ఈ గురువుగారు, మా గురువుగారు ఎన్నో ఏళ్ళుగా నాట్యం నేర్పడమే కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి నిరంతరం తను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తెలుగు భాష ఉపాధ్యాయుడిగా ఎన్నెన్ని సేవలు అందిస్తున్నారు.
విశారద సిలబస్ మాత్రం నేర్చుకుంటున్నాను. ఇక్కడ అక్కడ చదువుకునే విద్యార్థులంతా ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్ని కించపరచడం నా ఉద్దేశం కాదు. కానీ ప్రతి ఒక్కరూ ఇప్పుడు డిస్టింక్షన్ లో పాస్ అవుతున్నారు అంటే ఏ ఒక్కరు చీటింగ్ చేసి కాదు. ఏ ఒక్కరికి సార్ ప్రోత్సాహం లేకుండా సారు ప్రతి ఒక్కరిని కేర్ తీసుకుంటూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వాళ్ళ వెనువెంటే ఉండి ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళను ప్రిపేర్ చేపిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళని సొంతగా రాసి మరియు ప్రతి విషయంలో ప్రతి ఒక రేర్ అంటే ఒక అరుదైన ప్రోగ్రామ్స్ మాత్రం అద్భుతమైన ప్రోగ్రామ్స్ మాత్రమే మమ్మల్ని సెలెక్ట్ చేస్తూ తీసుకెళ్తూ మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తున్నాడు. ప్రతి ఒక్కరు డిస్టింక్షన్స్ వచ్చి తెచ్చుకుంటూ ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళని వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నట్టు అర్థం. ఇలా డిజైన్ చేసుకుంటున్నారంటే ఈ నృత్యం అనే ఈ సముద్రంలో వాళ్ళని వాళ్ళు డిజైన్ చేసుకోవాలంటే ఈ మహాసముద్రం ఈదడానికి ఉపయోగపడే ఒకే ఒక చుక్కాని అనే ఏకైక సాధనమే మన గురువు గారు. ఈ ఏకైక సాధనాన్ని ఉపయోగించి మనం ఆ సముద్రం దాటగలిగితే ఎదురయ్యే ఈ మహాసముద్రం అంటే ఎన్నో ఏళ్ళు ఎంత సమయం పడుతుందో ఈ నాట్యం నేర్చుకోవాలన్నా కూడా అన్ని ఏళ్ల కృషిలో మనకు ఉండాల్సింది ఏంటంటే ఆహార్యమే అభినయంగా, ఎక్స్ప్రెషన్సే పానీయంగా. మన అభినయం ఎన్నో అవార్డ్స్ తీసుకున్న ఇద్దరికి గర్వం ఉండాలిగా. లేదు అంటాను అనుకుంటున్నారా? సార్కి చాలా గర్వం ఉంటుంది. ఎలా అంటే మనం ఇచ్చే ప్రదర్శనను 10 మంది మెచ్చుకొని మీ పిల్లల అన్నప్పుడు అందులో గర్వపడతారు. మనం ఎన్ని ఆభరణాలు వేస్తున్నాం, సార్ మాత్రం నీరాడంబరులు కానే కాదు. ఎందుకంటే ఏ ఒక్క ప్రోగ్రామ్ చేయాలన్నా ఒక ప్రణాళికబద్ధంగా ఒక సమయ పాలన పాటించమని ఒక క్రమశిక్షణ పాటించడంలో ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడంలో హార్డ్ వర్క్ చేయడంలో నిరంతర కృషిని బంగారం కన్నా విలువైన ఆభరణాలుగా ధరించిన ఏకైక వ్యక్తి మన గురువు గారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇన్ని అవకాశాలు ఇచ్చినందుకు మరియు ప్రతి దాంట్లో సార్ వెన్నంటూ ఉంటున్న మన శైలజ మేడం గారు మాకు ఎగ్జామ్స్ రాయడంలో ప్రతి విషయంలోనూ కష్టపడి మాకు నోట్స్ను ఎప్పటికప్పుడు సార్ ఫోన్ చేయగానే ఇబ్బంది పడకుండా ప్రిపేర్ చేసి ఇచ్చే రవలి గారు కానీ ప్రతి ప్రోగ్రామ్